వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. సైబర్ క్రైమ్లతో పాటుగా గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, అన్ ఐడెంటిఫైడ్ వ్యక్తుల కేసులు, గంజాయి తదితర ముఖ్యమైన గ్రేవ్ కేసులపై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపైన నేషనల్ హైవే అథారిటీతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్రజలు సైబర్ నేరగాలు చూపించే లేనిపోని ఆఫర్లకు ఆకర్షణకు లోనై సైబర్ నేరగాల వలలో పడి అధిక మొత్తంలో నగదు కోల్పోతున్నారని డీఐజీ వివరించారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి సాగు లేనప్పటికీ ఒరిస్సా సరిహద్దులో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో రేంజ్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం కొంతమేరకు తగ్గిందని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఆఫీసర్స్ అందరితో కూడా ఒకసారి కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి నేను రావడం జరిగింది. జిల్లాకు వచ్చిన తర్వాత ఆ క్రైమ్ రివ్యూలో అనేది కూడా ఒక గంట పాటు చూడడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి జిల్లాలో ఈ రోడ్ యాక్సిడెంట్స్, అది బోత్ బ్యాటర్లు, నాన్ బ్యాటర్ రోడ్ యాక్సిడెంట్స్, దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఆ కేసెస్, ఈ 174 కేసెస్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించినటువంటి కేసెస్, ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో కొంత ఈ గాంజాకి సంబంధించినటువంటి కేసెస్ కూడా ఎక్కువగా రిపోర్ట్ అవడం గమనించడం జరిగింది. సో దానికి సంబంధించి వాటన్నింటిని కూడా దొరికిదప్పిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుని ఒక విధంగా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు జనరల్గా గతంలో కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్, దాంట్లో ఉన్నటువంటి ఏమైనా లోపాలు, వీటన్నిటి మీద కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో వీటికి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక మొత్తంగా ఈ ట్రాఫిక్ సమస్యలు ఎలా చేస్తారనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడే తెలియజేశారు. ఒక శ్రీకాకుళం టౌన్లోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజనీరింగ్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలని కూడా వాళ్ళు తగ్గిస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 6 months అబ్జర్వ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం ఇంకేమైనా చేయాలంటే వాటి మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అది తెలంగాణ సరిహద్దులో ఎంతవరకు సోకున్నాయి ఏం లేదు. మన ప్రాంతంలో రెండవది మూవ్మెంట్ ప్రస్తుతానికి గతంలో గంజాయికి సెల్ఫ్గా ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వినియోగం కూడా ఎక్కువగా ఉంది. యూత్ ఎక్కువగా దీన్ని వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో మంచి ఎఫెక్ట్ అయితే పెడుతున్నారు. ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అసలు? అంటే మనకి గంజాయి మనం ఒక్కదే కాదు, మీరు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా కూడా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి మాదక ద్రవ్యాల సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక 11 మండలాల్లో మనకి గంజాయి సాగు గతంలో ఉండేది. లాస్ట్ 3 yearsలో మనకి దాదాపు 10,000 ఎకరాల్లో ఈ గంజాయి పంటని గుర్తించడం, దాన్ని 3 సీజన్స్లో డెస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి ఈ బహుముఖ ప్రణాళిక ద్వారా దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే ఈ గంజాయి కల్టివేట్ చేస్తున్నారో
ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ఆల్టర్నేట్ సీడ్స్ అంటే వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవడం కోసం అని చెప్పి ఒక దాదాపు 10,000 ఎకరాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సీడ్స్ అన్ని కూడా. రెండవది వచ్చేటప్పటికి ఈ గంజాయి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద ఇప్పటికే దాదాపుగా 3,200 కేసెస్ నమోదై ఉన్నాయి. చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే అక్యూజ్ రెగ్యులర్గా మిగతా కేసెస్లో ఉన్నటువంటి అక్యూజ్ని కూడా వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేయడం, వాళ్ళకి ఎక్కువ కింగ్పిక్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం అది జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతూ ఉందో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మీరు లాస్ట్ థర్స్డే మనకి విజయనగరంలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా మిగతా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంకల్పం అనేటువంటి ఒక దీక్ష ద్వారా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాము అనేటువంటి ఒక సమాచారాన్ని ప్రతి ఒక్కరిలో కూడా తీసుకెళ్లాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సార్, అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు వస్తున్నాయని జిల్లాలో చొరబడ్డాయి తెలుస్తుంది. దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ మధ్యకాలంలో కొన్ని అఫెన్సెస్ జరిగినాయి మన శ్రీకాకుళంలో కూడా. దానిలో కొన్ని గ్యాంగ్స్ కూడా మనకి ఈ మధ్య కొంతమందిని పట్టుకోవడం, కొంత ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి మనకి ఒరిస్సా మన బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ డిస్ట్రిక్ట్ పోలీసులను అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ పోలీసులంతా కూడా కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టేట్ బార్డర్స్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. సో వాళ్ళతో కలిపి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కూడా మనం కాన్స్టెంట్గా వాచ్ పెట్టి వాళ్ళ అధికారులను ఎప్పటికప్పుడు గమనించడం, దాని ద్వారా మనకి కొంత అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఏ అయితే ఆల్రెడీ జరిగి ఉన్నాయో వాటి మీద కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. త్వరలోనే వాటిని డిటెక్ట్ చేయడం. సార్, గంజాయి సరఫరా కట్ట చేయగలుగుతున్నాం కానీ లోపల యువకులు ఎక్కువగా కన్జంప్షన్ చేసి దాడి కట్టగలుగుతారు. వసతులు చూస్తున్నారు వైజాగ్ కానీ కేవలం మన అదే ఆ సమస్య ఎక్కువ ఉంది. కాలేజీకి వెళ్ళని వాళ్ళు ఎక్కువ మంది ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ సమస్య కోసమే మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. సొసైటీ మొత్తంలో కూడా అవేర్నెస్